హాయ్ గాయ్స్, ఈగల్ సినిమా నిజంగా ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ ఆసమ్ మూవీ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఈగల్ సినిమా ఎలా ఉందంటే ప్రతి సీను ప్రతి షాటు మైండ్ పోతుంది అలా ఉంది ఫ్రెండ్స్. సినిమా మాత్రం ఫుల్ యాక్షన్ యాక్షన్ మసాలా ఫ్రెండ్స్. సినిమా మొత్తం ఈ సినిమాలో అయితే రవితేజ గారి ఎలివేషన్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మీరు ఒక కేజీఎఫ్ 1-2 చూసినంత గూస్ బంప్స్ వస్తాయి. ఒక 3 ఫైట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ సినిమాలో. 3 ఫైట్లు అంటే మొత్తం ఈ సినిమా మొత్తం 3 ఫైట్లే ఉండేది. అంటే ఒక 1.5 అవర్ మొత్తం ఫైట్లే ఉంటాయి ఫ్రెండ్స్. అలా ఉంది సినిమా. మొత్తం ఫైట్లే సినిమాలో అయితే. ఈ సినిమాలో రవితేజ గారిని చూస్తే విక్రమార్కుడు సినిమాలో రవితేజ గారిని చూసినట్టు ఉంటుంది. అలా చేశారు ఫ్రెండ్స్. యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. రవితేజ గారి యాక్టింగ్ అయితే అందరూ బాగా చేశారు, కానీ మెయిన్ మాత్రం మన రవితేజ గారి యాక్టింగ్. అస్సలు యాక్షన్ సీన్స్ కానీ ఎమోషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ సినిమాలో. ఈ సినిమా ఒకవేళ మీరు చూడకపోతే థియేటర్కి వెళ్ళి చూడండి. క్రాక్ సినిమా తర్వాత మన ఈ వాల్తేరు వీరయ్య ఉంది కదా, ఆ సినిమాలో కొంచెం తర్వాత ఇదే ఫ్రెండ్స్ ఈగల్ సినిమా. ఈ సినిమాలో ఫైట్సే మెయిన్ ఫ్రెండ్స్. ఫైట్స్ ఉంటాయి, ఊచకోత ఈ సినిమాలో ఫైట్స్ మాత్రం. ఈ సినిమాలో పాటలు కూడా ఏమీ లేవు ఫ్రెండ్స్. ఉంటే ఒక 2 or 3 ఉంటాయి ఫ్రెండ్స్ అంతే. ఈ సినిమా మొత్తం యాక్షనే ఫ్రెండ్స్. ఈ సినిమాలో అయితే మొత్తం గన్స్, ఈ మిసైల్స్, బుల్లెట్సే ఫ్రెండ్స్. ఈ సినిమా మొత్తంలో అవే ఉంటాయి. ఒకవేళ మీరు ఈ సినిమా చూసుంటే కింద కామెంట్ చేయండి ఎలా ఉంది అని, లేకపోతే థియేటర్లో వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇక సినిమాటోగ్రఫీ అలాగే డైరెక్షన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ సినిమా మొత్తం మంచి వర్క్. చెప్తున్నాం కదా, గుడ్ మూవీ. వెళ్ళి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ వీడియో చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాగైనా ఈ ఇయర్ ఎండ్ లోపల మనం ఒక 10K కొట్టాలి ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్.